ఉచిత బస్సులు పడితే అయిపోయినా వందనం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 పింఛన్ అన్నాడు, పింఛన్ ఇస్తలేడు. మరి బొందా పెట్టుకోమని వందనం చేసుకోమని. మాకు ఇండ్లు లేవు, ఏమి లేదు, ఏం తినాలి, ఎక్కడ తినాలి, ఎట్ట కిరాయిలు కట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 పింఛన్ అన్నాడు, పింఛన్ ఇస్తలేడు. కరెంట్ ఫ్రీ అన్నాడు, ఎవరికో పోతుంది, పింఛన్ లేదు. మీకు ఇలా ఫోటోలు నింపుకొని పోయినరు, ఫోటోలు నింపుకోపోయినాడు, ఇంట్లో వస్తాయన్నారు, ఫోటోలు నింపోయిన వరకు ఏది సమాధానం లేదు. వీళ్ళ కేసీఆర్ వచ్చినప్పుడు కూడా నీ పేరు లైన్ లో ఉందమ్మా, నువ్వు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు కార్డు, ఆధార్ కార్డు, మళ్ళా పింఛన్ కార్డు అన్ని తీసుకో, ఫామ్ తీసుకున్నా, ఫామ్ పెట్టుకున్నా, ఫామ్ అన్ని తీసుకున్నా అన్నారు. తీసుకొని పోయినాడు. తీసుకొని పోతే వీళ్ళు చూపించమన్నారు. ఇల్లు చూపించిన, నాకు 3 అమ్మాయి కొడుకు లేరు, ఇల్లు చూపించాను. మా చిన్నమ్మాయి దగ్గర ఉంటుండే కిరాయి కట్టుకోలేక చిన్నమ్మాయి ఇంట్లో ఉంటా సార్ నేను. మరి ఇంత రూములే, ఇంత ఇంట్లో మళ్ళీ మేము 5,000 కిరాయిలు కట్టుకోలేము. మాకు ఏ పనులు లేవు, ముసలి మీకు పనులు లేవు, ఏం లేవు. ఏ పనులు ఎక్కడ ఏ పని చెప్తే బాసన్ అక్కడ ఏ పని చెప్తే ఆ పని పోతున్నాం. మాకు ఇల్లు కూడా లేవు. ఏడుతున్నాయి సార్, ఎవడో బొందా పెట్టుకోమని వందనం చేసుకోమని. మాకు ఇండ్లు లేవు, ఏమి లేదు, ఏం తినాలి, ఎక్కడ తినాలి, ఎట్ట కిరాయిలు కట్టుకోవాలి. పనులు లేవు, ఏం లేవు, పనులు లేవు, ఏం లేవు. ఏం పని చేసుకుంది నాకు చెప్పండి, కిరాయిలు ఎట్లా కట్టుకోండి. ఉచిత బస్సులు పడితే అయిపోయినా వందనం చేసుకోవడానికి ముసలాళ్ళు పెట్టాలి. వయసులకు ఎందుకండి, ముసలాళ్ళు చేతకాన్ని అనుకోవాలి పెట్టుకోవాలి. వయసులకు ఎందుకు పెట్టాలి, వాళ్ళు జాబులు చేసుకుంటారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళు తెచ్చుకుంటారు. ఆ ముసలాళ్ళు అయితే ఉద్యోగాలు లేవు కాబట్టి ఇప్పుడు ఇయ్యాలి కొడుకులు కోడళ్ళు అన్నం పెడతారు, బయట దొబ్బెత్తున్నారు. చంద్రబాబు ఏంది లోకల్ దాంట్లో లోకల్ ఏడిచ్చాడు సార్, అసలు వేయలేదు. 2,000 ఇస్తున్నాడు. సరే పింఛన్ అయిపోతే మళ్ళీ మాకు ఇల్లు ఇమ్మని చెప్పండి. ఇంత ఇంట్లోకే 5,000 కడుతున్నాడు. ఏడిస్తున్నాడు సార్, ఎక్కడ ఇవ్వలేదు. అది ఒకటి ఇళ్ళన్నా ఇమ్మని, పింఛన్ అయిపోతే మళ్ళీ మాకు ఇళ్ళన్నా ఇమ్మని చెప్పండి. కిరాయి కట్టుకోలేక చచ్చిపోతున్నాం. ఇంటికి బయట సామాన్ బయట పడేస్తున్నారు. చెప్పండి ఎక్కడ తెచ్చి కట్టుకోలేవు, పనులు పట్టుకోలేవు. అస్సలు ఎక్కడ ఇస్తున్నా సార్, ఏది సార్ ఇంత నేను చెప్పుకునేది అయితే ఇంతే. మాకు ఇల్లు కావాలంతే. పింఛన్ నా బిడ్డ పెళ్లి చేసా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, 1,16,000 వచ్చింది. నాకు ఇల్లు కూడా ఆయన ఉన్నప్పుడే వచ్చింది ఇది. కానీ నేను మా మామ చచ్చిపోయినాడని కొంచెం నేను వెళ్ళలేదు. ఈ ఫోన్ సైలెంట్ లో పోయి అట్లా పెట్టేసి. ఉచిత బస్సులు పడితే అయిపోయినా వందనం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 పింఛన్ అన్నాడు, పింఛన్ ఇస్తలేడు. మరి బొందా పెట్టుకోమని వందనం చేసుకోమని. మాకు ఇండ్లు లేవు, ఏమి లేదు, ఏం తినాలి, ఎక్కడ తినాలి, ఎట్ట కిరాయిలు కట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 పింఛన్ అన్నాడు, పింఛన్ ఇస్తలేడు. కరెంట్ ఫ్రీ అన్నాడు, ఎవరికో పోతుంది, పింఛన్ లేదు. మీకు ఇలా ఫోటోలు నింపుకొని పోయినరు, ఫోటోలు నింపుకోపోయినాడు, ఇంట్లో వస్తాయన్నారు, ఫోటోలు నింపోయిన వరకు ఏది సమాధానం లేదు. వీళ్ళ కేసీఆర్ వచ్చినప్పుడు కూడా నీ పేరు లైన్ లో ఉందమ్మా, నువ్వు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు కార్డు, ఆధార్ కార్డు, మళ్ళా పింఛన్ కార్డు అన్ని తీసుకో, ఫామ్ తీసుకున్నా, ఫామ్ పెట్టుకున్నా, ఫామ్ అన్ని తీసుకున్నా అన్నారు. తీసుకొని పోయినాడు. తీసుకొని పోతే వీళ్ళు చూపించమన్నారు. ఇల్లు చూపించిన, నాకు 3 అమ్మాయి కొడుకు లేరు, ఇల్లు చూపించాను. మా చిన్నమ్మాయి దగ్గర ఉంటుండే కిరాయి కట్టుకోలేక చిన్నమ్మాయి ఇంట్లో ఉంటా సార్ నేను. మరి ఇంత రూములే, ఇంత ఇంట్లో మళ్ళీ మేము 5,000 కిరాయిలు కట్టుకోలేము. మాకు ఏ పనులు లేవు, ముసలి మీకు పనులు లేవు, ఏం లేవు. ఏ పనులు ఎక్కడ ఏ పని చెప్తే బాసన్ అక్కడ ఏ పని చెప్తే ఆ పని పోతున్నాం. మాకు ఇల్లు కూడా లేవు. ఏడుతున్నాయి సార్, ఎవడో బొందా పెట్టుకోమని వందనం చేసుకోమని. మాకు ఇండ్లు లేవు, ఏమి లేదు, ఏం తినాలి, ఎక్కడ తినాలి, ఎట్ట కిరాయిలు కట్టుకోవాలి. పనులు లేవు, ఏం లేవు, పనులు లేవు, ఏం లేవు. ఏం పని చేసుకుంది నాకు చెప్పండి, కిరాయిలు ఎట్లా కట్టుకోండి. ఉచిత బస్సులు పడితే అయిపోయినా వందనం చేసుకోవడానికి ముసలాళ్ళు పెట్టాలి. వయసులకు ఎందుకండి, ముసలాళ్ళు చేతకాన్ని అనుకోవాలి పెట్టుకోవాలి. వయసులకు ఎందుకు పెట్టాలి, వాళ్ళు జాబులు చేసుకుంటారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళు తెచ్చుకుంటారు. ఆ ముసలాళ్ళు అయితే ఉద్యోగాలు లేవు కాబట్టి ఇప్పుడు ఇయ్యాలి కొడుకులు కోడళ్ళు అన్నం పెడతారు, బయట దొబ్బెత్తున్నారు. చంద్రబాబు ఏంది లోకల్ దాంట్లో లోకల్ ఏడిచ్చాడు సార్, అసలు వేయలేదు. 2,000 ఇస్తున్నాడు. సరే పింఛన్ అయిపోతే మళ్ళీ మాకు ఇల్లు ఇమ్మని చెప్పండి. ఇంత ఇంట్లోకే 5,000 కడుతున్నాడు. ఏడిస్తున్నాడు సార్, ఎక్కడ ఇయ్యలేదు. అది ఒకటి ఇళ్ళన్నా ఇమ్మని, పింఛన్ అయిపోతే మళ్ళీ మాకు ఇళ్ళన్నా ఇమ్మని చెప్పండి. కిరాయి కట్టుకోలేక చచ్చిపోతున్నాం. ఇంటికి బయట సామాన్ బయట పడేస్తున్నారు. చెప్పండి ఎక్కడ తెచ్చి కట్టుకోలేవు, పనులు పట్టుకోలేము. అస్సలు ఎక్కడ ఇస్తున్నా సార్, ఏది లేదు సార్. ఇంత నేను చెప్పుకునేది అయితే ఇంతే. మాకు ఇల్లు కావాలంతే. నా బిడ్డ పెళ్లి చేసా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, 1,16,000 వచ్చింది. నాకు ఇల్లు కూడా ఆయన ఉన్నప్పుడే వచ్చింది ఇది. కానీ నేను మా మామ చచ్చిపోయినాడని కొంచెం నేను వెళ్ళలేదు. ఈ ఫోన్ సైలెంట్ లో పోయి అట్లా పెట్టేసి.